ఒక అమ్మాయిని నువ్వు ఎంత అర్థం చేసుకోవాలన్నా అర్థం కారు. అది ఎందుకో తెలుసా? అలాంటి కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బాయ్స్. ఒక అమ్మాయికి నువ్వు సారీ చెప్తున్నా కూడా ఆమె నవ్వుతూనే ఉంది అంటే నిన్ను అసలు దేకట్లేదు, నిన్ను అసలు సీరియస్ గానే తీసుకోవట్లేదు అని అర్థం. అదే అమ్మాయి నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా కామ్ గా ఉంది అని అంటే తన స్ట్రాంగ్ మెంటాలిటీ అని కాదు, తను అసలు నీకు కనెక్ట్ అవ్వలేదు, తనకు నువ్వు వద్దు అనుకుంటున్నావు అని అర్థం. ఒక అమ్మాయి నువ్వు మాట్లాడే మాటలకి అవునా నిజమా అనే ఇలాంటి మాటలు వాడిందనుకో ఆమెకి నీ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, టైం పాస్ చేస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ సైడ్ నుండి నీ లవ్ ని ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా సరే ఆమె నీ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా మొబైల్ చూస్తున్నట్టయితే నీ మీద అస్సలు ఫీలింగ్స్ లేవని అర్థం. నీకంటే మొబైల్లో వచ్చే నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్ తనకి. నీ మనసులో ఉన్న బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు తను జోక్ తో రిప్లై ఇస్తే మాత్రం నీ ఎమోషన్ చెప్తే తనకు అర్థం కాలేదు, తన మనసుకు టచ్ అవ్వలేదు అని అర్థం. నువ్వు ఆమెని మిస్ అవుతున్నట్టు చెప్పినా సరే హహా అవునా అన్నట్టు రిప్లై ఇచ్చిందనుకో, రియాక్ట్ అయిందనుకో, తను అస్సలు కంఫర్టబుల్ గా లేదు, ఎమోషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని అర్థం. ఒక అమ్మాయి తను బిజీగా ఉన్నప్పుడు లేట్ రిప్లైస్ ఇచ్చిందంటే ఓకే, కానీ తను ఫ్రీగా ఉన్నప్పుడు కూడా లేట్ రిప్లైస్ ఇస్తుంది అని అంటే ఆమె బిజీగా లేదు, తన ప్రయారిటీ లిస్టులో నువ్వు లేవు అని అర్థం. నీ జీవితంలో సగం టైం నువ్వు తన కోసమే స్పెండ్ చేసి తను మాత్రం రిప్లైగా నీకు అన్నదనుకో, నీ ఎమోషన్స్ కి అక్కడ వాల్యూ లేదని అర్థం. అలాంటి వాళ్ళ దగ్గర నుండి నువ్వు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. నీ అబ్సెన్స్ తను నోటీస్ చేయలేదు అని అంటే నీ ప్రెజెన్స్ కూడా తనకి కొంచెం కూడా ఫరక్ పడదని అర్థం. ఫైనల్ గా ఒక్క మాట, నిన్ను నిజంగా కేర్ చేసే అమ్మాయి, నిన్ను లవ్ చేసే అమ్మాయి నీ నవ్వులో కాదు నీ బాధలో తోడు ఉంటుంది. అలాంటి అమ్మాయి మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే తనకు ట్యాగ్ చేయండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే వాళ్ళందరూ కామెంట్ రాయండి. లైక్, షేర్ అండ్ ఫాలో.